الله أكبر الله أكبر ولله الحمد. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గరకు వచ్చేసినాం. అల్హమ్దులిల్లా ఇక్కడితో రంజాన్ అయితే కంప్లీట్ అనమాట. ఈరోజుతో ఈరోజు వచ్చేసి రంజాన్ మంత్లో ఫ్రైడే అనమాట. రంజాన్ వచ్చేసి ఫ్రైడే వచ్చింది కోవైట్లో. ఒక పక్కన చూస్తే సైరన్ మోగుతుంది. ఈరోజు రంజాన్ రోజు కూడా సైరన్లు వస్తున్నాయి. ఈ అమ్మాయి ఏం కోవైటో ఏం గల్ఫ్ కంట్రీసో ఏం రంజానో ఏం అర్థమైతే లేదు. ఇది పాయింట్ మొత్తం ఇప్పుడు అనవసరంగా వేసుకున్నాయి కొత్త లాగ్ ఇచ్చేయడం మీద. టైం అయింది, అడిగే ఓవర్ అయిపోయింది అనమాట. దగ్గర 3 అవుతుంది. ఇంకా ఎంతసేపటికి ఇచ్చారు వీళ్ళు ఫుడ్. ఇది గాయస్ మార్నింగ్ నుంచి ఏ మేఘం తినలేదు, జస్ట్ నీళ్ళు తాగుతున్నా. డైరెక్ట్ ఇప్పుడు తింటున్నా. రంజాన్ రోజు ముచ్చకలతో గడిచిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, మీ హుసేన్ వ్లాగ్స్. అండ్ ఈరోజు ఫుల్ వీడియోకి స్వాగతం. ఈరోజు వచ్చేసి కోవైట్లో రంజాన్ అనమాట. అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈద్ ముబారక్. ప్రజెంట్ అయితే అర్లీ మార్నింగ్ నమాజ్కి అయితే వెళ్తున్నాం. చలో నమాజ్కి వెళ్ళేసి నమాజ్ కంప్లీట్ వచ్చిన తర్వాత మాట్లాడదాం, ఓకేనా? అల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హమ్ద్. ఇప్పుడే నమాజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంటి దగ్గరకు వచ్చేసినాం. అల్హమ్దులిల్లా ఇక్కడితో రంజాన్ అయితే కంప్లీట్ అనమాట. ఈరోజు వచ్చేసి రంజాన్ మంత్లో ఫ్రైడే అనమాట. రంజాన్ వచ్చేసి ఫ్రైడే వచ్చింది కోవైట్లో. ఇండియాలో వచ్చేసి రేపు అయితే ఉంటుంది అనమాట, సాటర్డే. యాక్చువల్గా ఈరోజు అయితే కనుక ఈ రంజాన్ మంత్ అనేది కూడా లేకుండా కోవైట్లో ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం వారికి జరుగుతుంది. నైట్ సందనగా లేదనమాట. నైట్ అయితే సైరన్ మోగుతుంది, పటాకులు వస్తున్నాయి, డామ్ డూమ్ ఉంటున్నాయి. ఇప్పుడు మస్జిద్కి వెళ్ళే మూట్లో కూడా గాల్లో వెళ్తున్నాయి అనమాట, డామ్ 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 అనేసి. ఇలాగైతే ఉంది గల్ఫ్ కంట్రీస్లో ప్రజెంట్ సిచ్యువేషన్. అదంతా పక్కన పెడితే కనుక ఈరోజు వచ్చేసి రంజాన్ అనమాట. అందరికీ మరొకసారి ఈద్ ముబారక్. చూద్దాం ఇంకా ఈరోజు మార్నింగ్ డ్యూటీలో అందుకు ఏమైనా పడితే కనుక పడతాయి, లేక ఇంకా డైరెక్ట్ మధ్యాహ్నం జుమ్మా నమాజ్కి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇది ఇదే చూసాను కదా, అందరికీ తెలుసు ఆల్రెడీ. పోయిన ఇయర్ గుడించుకున్నాయి నేను నా డబ్బులతో. ఇది మొత్తం అంతా 10 దినార్లు అనమాట. క్లాత్ 5 దినార్లు, నేను గుడించుకునేందుకు 5 దినార్లు మొత్తం. తెలుసు కదా మీ అందరికీ. కొత్త వాళ్ళు చాలా తెలియదేమో, అందువల్ల చెప్తున్నా, ఓకేనా? ఇదైతే నేనే కుట్టించుకున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి జిప్పు కుడించుకున్నాను అనమాట. నేను ఇది కూడా నేనే ఇచ్చిన. అది మా బావ నాకు ఇచ్చింది, అది ఇచ్చాడు. నేను ఫోటో కావాలంట, ఓకేనా? చలో కొన్ని ఫొటోస్ దిగేసి కలుద్దాం. చూడండి, ఇద్దరు బంగ్లాదేశ్ వాళ్ళు ఇద్దరు. అతను ఈజ్బాల్ పనిచేస్తాను కదా, అతను అనమాట. ఇదంతా మా ఏరియా. ఇప్పుడే కొన్ని ఫొటోస్ ఎందుకు దిగేసినాం. అంటే ఈరోజు మొత్తం ఇలానే గడిచిపోతుంది. మ్యాక్సిమం మాకు కూడా ఇంట్లో డ్యూటీ అందుకేం చెప్పారనమాట. ఈరోజు 10వ మాకు పెట్టి ముసలామా ఈద్ ముబారక్ అన్ని ఎన్ని పెట్టిందని ఇన్ని పెట్టింది, ఒక స్టిక్కర్లు మాకు పెట్టి ముసలామా. బాగా మంచిగా పడుకొని ఆ తర్వాత బట్టలు అందుకు ఇప్పేసి సడన్గా డ్యూటీ పడ్డది అనమాట. మా ఇంట్లో పండుగ రోజున ప్రశాంతంగా ఉండరు వీళ్ళు. ఆ పైన ఏదో నీళ్ళు కాడుతున్నాయంట. ఈ టైంలో వాడెవడో వస్తాడంట, ఇప్పుడు వాడెవడో పని చేస్తాడంట. సలాం బాబాలి. అతనేమో పైకి పోతాడు. వీడేమో మా ఫ్రెండ్ గారు వచ్చాడు ఒక పక్కన. క్యాలే కామ్ హే భయ్యా, ఆరావు. నేను కూడా ఎక్కినా పైకి. ఎదురు పాయింట్ మొత్తం ఇప్పుడు అనవసరంగా వేసుకున్నాయి కొత్తది. ఇంకెందుకు లేని వేసుకున్నాను అనమాట బట్టలు. మళ్ళీ ఏం చేసిండో ఏం చేయలే. ఊరికి పైన పోయి చూసి మళ్ళీ వచ్చిండు కిందకి. వెళ్ళిపోతున్నాడు అతను మళ్ళీ ఇప్పుడు ఇంటికి. ఎందుకు వచ్చిండు, ఎందుకు పోతాను నాకేం చెప్పాలి మధ్యలో. అసలు యాక్చువల్ ఏంటంటే నిన్న వాన పడింది కదా కోవిడ్లో. పైనుంచి నీళ్ళు కారినాయి అనమాట మా కోడిలో. అది ఏ మూల కారణమో చెప్పడం మా బాబా. పైన నీళ్ళు వచ్చాయి అంటే ఏడొచ్చినాయని మా బాబా అన్నాడు. వాళ్ళు చూసారులే అంటాడు. ఏం చూసాను ఇప్పుడు పోతాండు. మళ్ళీ ఏం మాట్లాడడం ఉంది, మెంటల్ ఎక్కుతుంది నాకైతే. దానికన్నా నా బాధ ఏంటంటే మంచిగా నిద్రపోతాను అనమాట. ఈ ఇంట్లో పనులన్నీ నాకే చెప్తారు. అటువంటి ఇద్దరు పడుకోన్నారు బాగా ప్రశాంతంగా. నైట్ నిద్ర లేదు. ఎగ్జాక్ట్గా అర్థకంటుంది. ఏం చెప్తారు ఇప్పుడు. మా అమ్మ కూడా వచ్చింది, మళ్ళీ లోపలికి వెళ్ళిపోయింది. బయటికి వచ్చలేదు. అది ఇచ్చిన పెట్టాలా అని నేను అన్నాను. తీరా నేను రూమ్లో పోయిన తర్వాత వచ్చి చెప్తారనమాట. ఇప్పుడు ఇంతసేపు 5 నిమిషాలు నేను పెట్టినా ఉన్నా. బెల్లు కొడదే మా అమ్మ నచ్చదు.
చెత్త అది లిచ్చాను ఏంది ఉనియాలో లేదని కోపం వస్తుంది కదా వద్దని పండుగ రోజులో నిద్ర లేదు మెయిన్ బెల్లు కొట్టినా రెస్పాండ్ అవుతలేదు చూడ ఏమోలే డోర్ క్లోజ్ చేస్తే వెళ్ళిపోతా అంతే అయిపోయింది వచ్చేసిన రూమ్ లోపలికి దాని తర్వాత చూడండి ఊరికి ఇచ్చి ఆడబెట్టి పోన్నాడు మా బావ అదేదో ముందే అయిపోయింటే 10 నిమిషాల దగ్గర 5 నుంచి 10 నిమిషాల దగ్గర వెయిట్ చేసిన బయట ఇటు ఉంటుంది అనమాట అనవసరంగా వెయిట్ చేపిస్తూ ఉంటారు ఏమోలే బాయ్ గుడ్ నైట్ రాత్రి 2 గంటల నిద్ర పోయింది అందుకే నిద్ర వస్తుంది తలన వస్తుంది నిద్ర వల్ల హెల్త్ ఖరాబ్ అవుతుంది గంట సేపు ఉంది మళ్ళీ మస్జిద్కి వెళ్ళాలి జుమ్మా నమాజ్కి గంట ఉంది ఎగ్జాక్ట్గా గంట లేదు 40 నిమిషాలు ఉంది పడుకుందాం చూడండి ఎగ్జాక్ట్గా ఇంకా మస్జిద్కి వెళ్దామనేసి బయటికి తెచ్చిన ఒక పక్కన చూస్తే సైరన్ పోతుంది ఈరోజు రంజాన్ రోజు కూడా సైరన్లు వస్తున్నాయి ఈ అమ్మాయి ఏం కోయటో ఏం గల్ఫ్ కంట్రీసో ఏం రంజానో ఏం అర్థమైతే లేదు మెంటల్ ఎక్కిస్తున్నారు ఈ ఇరాన్ వాళ్ళు అసలుకి అంతా ఉల్టా పుల్టా అయిపోతుంది అనమాట ఇరాన్ మొత్తం వన్ సైడ్ అయిపోయింది ఎట్టంటే వాళ్ళు ఇది చేస్తున్నారు మెయిన్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ తప్పు చూడుతుంటే ఈ అమెరికా వాళ్ళది అనమాట లేనిపోయింది అసలు గొడవ వాళ్ళకి సంబంధమే లేదు అలాంటిది వాళ్ళిద్దరు కొట్టుకున్నప్పుడు నువ్వు మధ్యలో దూరి లేనిపోయి గబ్బు తీసుకొని ఆ అమెరికా వాళ్ళ ఈ దేశాలన్నీ ఇబ్బంది పడుతున్నాయి ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఇదే కరెక్ట్ నా తెలిసినందులో ఇదే కరెక్ట్ అనమాట అమెరికా వల్లనే మొత్తం అన్ని దేశాలు ఇబ్బంది పడుతున్నాయి ఈ గల్ఫ్ కంట్రీస్ అన్ని వాళ్ళ బేసెస్ ఎక్కడ ఉన్నాయో ఇరాన్ కూడా అక్కడక్కడ మొత్తం వేస్తున్నాడు ఈ అమెరికా కూడా మధ్యలో దూరడం వల్ల ఇదంతా ఎప్పుడు అవుతుందో బా ఈ రంజాన్ అయిపోతే ఇంకా భయంకరంగా ఉంటుందేమో అయిపోయింది ఇప్పుడే నమాజ్ కంప్లీట్ అయిపోయింది వెళ్ళిపోతున్నా రూమ్ దగ్గరికి వచ్చే నిద్ర 3 అని విని అనమాట ఇంకా ఆ తర్వాత ఎందుకంటే ఇంకా తర్వాత నిద్ర రాలే ఇంకా పని చేసి ఇంకా మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత నిద్రే రాలే డైరెక్ట్గా కొంచెం మొబైల్ చూసుకుని అంతలో టైం అయింది అందులో ఒక సైరన్ మోగుతుంటే బయటికి వచ్చిన ఈ రోజు ఉంటుందేమో మ్యాక్సిమం తెలిసిందో ఈ రంజాన్ అయిపోతే ఇంకా భారీగా ఉంటుందేమో ఇక్కడ కోవిడ్లో తెలిసిందో అనుకుంటున్నా అందరూ అది అనుకుంటున్నారు రంజాన్ అయిపోతే చుక్కలు చూపిస్తారు భారీగా ఉంటుంది అనుకుంటున్నారు ఏం జరుగుతుంది న్యూక్లియర్ వార్ జరిగినంత వరకు ఇబ్బంది ఏం లేదు ఏం జరిగాయి ఇలాంటివన్నీ చిన్న మిసైల్స్ నార్మలే అలవాటు అయిపోయిందిలే అయినా ఇక్కడ అందరికీ ముఖ్యంగా చలో యాక్చువల్గా మా కోవిడ్ ఇంట్లో వచ్చేసి పండగ రేపు చేసుకుంటారు అనమాట మా కోవిడ్ వాళ్ళు ఇది రంజాను ఎందుకురా అంటే మా వాళ్ళు సియా వాళ్ళు కదా అంటే వీళ్ళు ఒక్కోదులు ఉండడం కూడా ఇక్కడ కోవిడ్ టైంకి కన్నా ఒకరోజు ఎక్కువ ఉంటారు అనమాట అంటే వీళ్ళు సేమ్ ఇండియా టైంకి ఉంటారు వీళ్ళు ఒక్కోదు కూడా ఒకరోజు తర్వాత ఉంటారు వీళ్ళు ఇలా వచ్చేసి ఒక్కోది ఈరోజు ఉంటారు అనమాట వీళ్ళు మా కోవిడ్ ఇంట్లో వాళ్ళందరూ ఇప్పుడైతే ఒక్కోదులు ఉన్నారు మాకు ఫుడ్ కూడా ఇవ్వలేదు అనమాట టైమ్స్ ఉండే దగ్గర 3 అవుతుంది అయితే ఫుడ్ వచ్చేదేమో లేదనుకున్నా నేను తర్వాత మా అమ్మకు ఫోన్ చేశాను అనమాట ఇంట్లో మా అమ్మ ఉంది కదా మా ఏంది మా ఫుడ్ ఇస్తలేరు ఏమి ఇస్తలేరు అని ఫోన్ చేస్తే ఒరే వీళ్ళు ఒక్కోదులు ఉన్నారా వీళ్ళు ఈరోజు ఇయర్రా పోయి మతం పోయి తెచ్చుకోపోరా అని అంటుంది మా అమ్మ పోతున్నా మతం వీళ్ళు తెచ్చుకొని తిందామనేసి ఆయన ఈరోజు ఆకలిస్తుంది 30 రోజులు ఒక్కోదులు ఉన్నప్పుడు ఆకలి కాలేదు నాకైతే ఈరోజు ఆకలి అవుతుంది భయంకరంగా అవులే కాకపోతే ఎందుకంటే 14 నీళ్ళు అవుతున్నా కాబట్టి ఆకలి అవుతుందేమో వెళ్తున్నాం మస్జిద్ దగ్గర నుంచి మతాం దగ్గరికి పక్కన ఉంటుంది అనమాట మతాం కూడా పోయి ఏమైనా తెచ్చుకుందాం అనేసి వెళ్ళిపోతున్నా చలో పోయి తెచ్చుకుందాం ఏం చేద్దాం తప్పదు రేపు మా ఇంట్లో పార్టీ ఉంటుంది అనమాట రేపు జాబ్రీ అని ఏరియాకి వెళ్తాం ఆడ ఒక పెద్ద ఇల్లు ఉంటుంది అనమాట అందరు కలిసి ఆడ మంచిగా పార్టీ చేసుకుంటారు వీళ్ళు చూపిస్తుంది చూడండి రేపు అయితే ఓకేనా మాకు పండగ 2 రోజులు ఉంటుంది కోవిడ్లో మ్యాక్సిమం ప్రతి ఒక్కరు సియా ఇళ్ళలో అందరి ఇళ్ళలో ఇలానే ఉంటుంది కోవిడ్ వల్ల ఎందుకే ఈరోజు చేసుకుంటారు అన్నమాట పండగ ఇలాగైనా ఒక వారం రోజులు పండగనేలే ఈ రంజాన్ అనేది రంజాన్ రోజు నుంచి ఒక వారం రోజులు పండగనే ఉంటుంది వీళ్ళకి చెప్పేసిన 2 చపాతీ ముషక్కలు అయిపోయాయి అనమాట వెళ్ళిపోదాం రూమ్ దగ్గరికి అంటే తీసేసుకున్నా ఒక 2 చపాతీ ముషక్కలు వెళ్ళిపోతాను ఇంటి దగ్గరికి వెళ్ళేసి కాఫీ వేసుకొని బయట కూర్చొని తినేస్తాను ఎందుకంటే మా రూమ్లో వాడు దుబ్బు ఉన్నాడు కదా వాడు సియా వాడనమాట వాడు ఇండియాలోనే సియా వాడు సయ్యద్ అనమాట సియా వాడు కూడా కూడున్నాడు వాడి ముందర తింటే మళ్ళీ ఏమంటుంది అందుకని బయట కూర్చొని తింటా మన చైర్ దగ్గర టీ చేసుకొని వచ్చి అంతే చేసుకొచ్చుకున్నా ఇప్పుడే రూమ్లో నుంచి టీ చేసుకొచ్చుకున్నా అట్నే ఒక అరటిపండు 2 వాటర్ బాటిల్ తీసుకున్నా లోపల నుంచి పవర్ బ్యాంక్ ఛార్జింగ్ లేదు మొబైల్లో అందుకు ఇలా ఇచ్చేయడం ఇంకా టైం అయింది అడిగే ఓవర్ అయిపోయింది అనమాట దగ్గర 3 అవుతుంది ఇంకా ఎంతసేపటికి ఇచ్చారు వీళ్ళు ఫుడ్ అందుకనే లాగిచ్చేస్తే పని అయిపోతుంది
ఇది గాయస్ మార్నింగ్ నుంచి ఏ మేఘం తినలేదు, జస్ట్ నీళ్ళు తాగుతున్నా, డైరెక్ట్ ఇప్పుడు తింటున్నా. రంజాన్ రోజు ముచ్చకలతో గడిచిపోతుంది. రాత్రికి ఇస్తారు ఇంకా ఫుడ్ మా ఇంట్లో. కొందరు ఇల్లులో అంతే అనమాట, ఇలా ఉంటుంది. నార్మలే అనుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. తినేసి వెళ్దాం. యాక్చువల్గా ఇలానే బయట కూర్చొని ఉన్నారనమాట. మా కోవిడ్ ముస్లాము మా మేడం ఇప్పుడే ఎడుకో బయటికి వెళ్తున్నారనమాట. మా కోవిడ్ ముస్లాము బయటకు కూర్చుంది అనమాట. నేను ఆమె వచ్చాక ముస్లాం అనమాట, చాలా ఇట్లా పట్టుకొని సైడ్ నడుచుకుంటూ వచ్చేస్తుంటుంది. ఆమె వస్తానే పోయి డోర్ తీస్తాను అనమాట. కార్ డోర్ తీసేసి ఆమె కూర్చున్న తర్వాత మళ్ళీ డోర్ క్లోజ్ చేస్తా. పాపం అనేసి పెద్దామ అనేసి ఆమె అడుగుతుంది అనమాట, ఏమని, అవును ఈరోజు నువ్వు ఫాస్టింగ్ లేవు కదా అని అనమాట. అంటే నేను లేదు మామ, నేను ఒక అరగడు లేము, ఇంకొకడు ఉన్నాడు మామ అని చెప్పిన. అంటేనే మీరు ఎట్లా తిన్నారని అనేది అనమాట. అంటే నేను కొనుక్కొచ్చుకొని తిన్నా మామ అని అన్నా. అంటేనే 5 దినాలు డబ్బులు ఇచ్చింది. 5 KD 5 దినాలు డబ్బులు ఇచ్చి, నువ్వు 2.5 దినారు, ఒక 2.5 దినారు తీసుకోండి అని చెప్పింది అనమాట. చూడండి మా కోవిడ్ ముస్లాం. అబ్బా అప్పుడప్పుడు నిజంగానే మా కోవిడ్ ముస్లాం దేవత అనిపించదు. మా కోవిడ్ ముస్లాం మీరు ఈ కావాలనే కోవిడ్నే తగిలేస్తా జస్ట్ ఫర్ ఫన్. కానీ నిజంగా అబ్బా నాకు భలే అనిపించింది. డబ్బు అనిపించలేదు, కానీ డబ్బు అనేది మ్యాటర్ కాదు. కానీ ఆమె అడిగింది చూసినారా, అది చాలు. ఒకవేళ ఈ టైంలో అడిగింది, దగ్గర ఇప్పుడు 3:30 అవుతుంది, ఈ టైంలో అడిగింది. మేబీ ఇంట్లో ఆమె ఉంటుంది అనమాట, ఇంట్లో పని మనుషులు వీళ్ళందరూ చేసుకొని తిన్నారు, మీకు ఇవ్వలేదు అని అంటుంది. ఏం చేద్దాం, మేము మా పని మనుషులు కూడా మేము అడగలేదు, తప్పు మాది కూడా ఉంది. ఏమి ఫుడ్ లేదు అడిగితే మేము, అంటే మా భయం ఏంటంటే అడిగితే ఏమని అనుకుంటారేమో, మా అమ్మాయి మాట అన్నది కదా అనేసి ఇంకా నేను అడగలేదు. సో అలా అనమాట. 2.5 దినాలు వచ్చింది. స్వాహా. ఒకరికి వాడు వస్తానే వాడికి 2.5 దినాలు ఇచ్చేస్తా, నాకు 2.5 దినాలు. ఇంకొకరికి అనమాట, ఎందుకంటే వాడు ఫాస్టింగ్లో ఉన్నాడు ఈరోజు, వాడు సియా వాడు కాబట్టి అలా. యాక్చువల్గా ఈ కువైట్లో 2 క్యాస్ట్లు ఉంటాయన్నమాట, సియా సున్నీ అనేసి. మా పక్కిళ్ళు వచ్చేసి ఇలా వచ్చేసి సున్నీ అనమాట, ఇలా వచ్చేసి సున్నీళ్ళు, మాది వచ్చేసి సియా ఇల్లు. వీళ్ళింట్లో ఈరోజు పార్టీ జరుగుతుంది, రుకో వీళ్ళింట్లో వచ్చేసి పార్టీ జరుగుతుంది, మా ఇంట్లో వచ్చేసి పార్టీ జరగలే. మా ఇంట్లో రేపు చేసుకుంటారు అనమాట పార్టీ. మా ఇంట్లో వాళ్ళు ఒకరోజు లేట్గా స్టార్ట్ చేస్తారు, ఒకరోజు లేట్గా ఎండ్ అవుతుంది అనమాట. అంటే సేమ్ ఇండియా టైమింగ్ అనుకోండి. వీళ్ళది వచ్చేసి ఎగ్జాక్ట్ టైంకి స్టార్ట్ అవుతుంది, ఎగ్జాక్ట్ టైంకి ఎండ్ అవుతుంది రోజా, ఫాస్టింగ్ మొత్తం రంజాన్ కూడా. సో అలా ఉంటుంది అనమాట. మా ఇంట్లో వచ్చేసి రేపు, మా కోవిడ్ ఇంట్లో ఎలా ఉంటుందంటే చెప్తా చూడండి. రేపు మా ఇంట్లో ఉంటుంది పార్టీ, మన్నాడు మా మేడం వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటుంది పార్టీ, ఆప్తల మన్నాడు మా బాబా వాళ్ళ అమ్మోళ్ళ ఇంట్లో ఉంటుంది పార్టీ. ఈ రంజానే మొత్తం ఒక 3-4 డేస్ జరుపుకుంటారు మా కోవిడ్ వాళ్ళు. ఒక 1 వీక్ ఇలానే జరుపుకుంటారు ఫెస్టివల్. 1 వీక్ మనకు వీడియోస్ కంటెంట్ వస్తుంది. ఈజీగా అక్కడ చూపిస్తాం. మా అక్కడైతే కనుక పెద్ద ప్లేట్ ఒక 4-5 పెట్టేసి ఫుడ్ అందరూ కలిసి కూర్చొని తింటారు అనమాట. ఆడే నేను కూడా కూర్చొని తింటా, నన్ను మా బాబు పిలుచుకొని వెళ్తాడు, చూపిస్తా చూడండి. ఓకేనా, మిస్ కాకండి. ఓకే. ఇప్పుడే అలా అసర్ నమాజ్ కంప్లీట్ అయిపోయింది, రూమ్ దగ్గరికి వెళ్ళిపోతున్నా. ఇక్కడ చూడండి కారు టైర్ మొత్తం పగిలిపోయింది. బండి భలే ఉంటుంది, భలే ఇష్టం నాకు అలాంటి బండ్లు అంటే. ఎప్పుడు కొంటామో, అవుతుందో కాదో. ఇక్కడ చూస్తే కార్లు అన్నీ పెద్ద పెద్ద కార్లు, యాడ చూడు చిన్న కార్లు. చలో ఇప్పుడే ఈ కారు, ఆడ మా బాబా కారు, ఈ కారు ఆడుంది కదా వైట్ కారు నాది నా కారు. ఈ 3 కార్లు కడిగేసిన. ఇంకో రెడ్ కార్ ఉంది అనమాట మా మేడంది, అదొక్కటి కడగలే, అది మళ్ళీ కడుగుదాం అనేసి నేను పోయి లోపల పోయి టీ తెచ్చుకున్నా. ఈ కారు చూడండి ఎట్టుందో, వర్షం మోగిపోయింది దాని మీద, బండి మీద. వాడు మా వాడు కడగలేదు అనమాట, దుబ్బోడు, వాని కార్లు అయ్యి. ఇంకా మా ఇంట్లో రేపు కదా పండగ అనేసి నేను ఈరోజు పండుగ రోజే కడిగేసిన మొత్తం కార్లన్నీ నీట్గా, పని అయిపోతుంది అని చెప్పి నా అన్ని కార్లు కడిగేసినాము. అదొక్క కారు బ్యాలెన్స్ ఉంది అనమాట, అదొక్కటి రెడ్ది ఒక్కటి, అది కూడా మ్యాక్సిమం రేపు కడిగేస్తా, పని అయిపోతుంది అంతే. చూడండి జస్ట్ అట్లా టీ తాగుతున్నా, ఇంకా స్టార్ట్ కూడా చేయలే. అలా బయట నిలడు కానీ కారు దిగుడే తీసుకుంటాను చూసినా, ఇది అని ఇట్లా కార్ వాష్ చేసిన అని చెప్పి మా మేడం కెమెరాలో చూసి వేరేమనమాట. ఆ దుబ్బోని వాళ్ళ మేడంకి నాకు ఏ రోజు జరుగుతుంది బా నిజంగానే. ఆమె చాలా ఇది అనమాట, వాళ్ళ వానికి అసలు డ్యూటీ చెప్పదు అని నాకు చెప్తుంటే, వాళ్ళ ఆర్డర్లు పెట్టుకొచ్చా నాకు చెప్తుంది. వాళ్ళ డ్రైవర్ ఉన్నాడు కదా ఒకసారి చేసుకో, మీ డ్రైవర్ చెప్పమా అందాం అనుకుంటా. మళ్ళీ ఎందుకులే రిస్క్ లేనిపోయింది అనేసి నేను గమ్మున్నాను అనమాట. ఇదే నేను చేస్తున్న తప్పు. ఇప్పుడు చూడండి, ఇది ఆర్డరు ఎత్తుకొని వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఇవ్వాలంట.
ఆమెకు సంబంధించిన వాళ్ళ ఇంట్లో ఎవరింట్లోనో సభాసలంకి వెళ్తున్నా. చలో ఆడికి వెళ్ళేసి ఆర్డర్ ఇచ్చేసి ఏముందో దీని లోపల కవర్ లోపల స్వీట్స్ ఉన్నాయి. ఇదిగోండి స్వీట్స్ ఉన్నాయి. ఈ పని చెప్తుంది. సరేలేని చెప్పి వెళ్తున్నా. ఇచ్చేసి వచ్చేసిన. ఇది ఇంటి దగ్గర అనమాట ఇవ్వాల్సింది. ఇది ఆర్డరు. మా మేడం కాల్ చేయాలి. ఇప్పుడు వచ్చినామా అని చెప్పి కాల్ చేస్తే వాళ్ళకి ఫోన్ చేస్తుంది. ఎవరొకరు వచ్చి తీసుకుని వెళ్తారు. కాల్ చేద్దాం మా మేడంకి. ఓకే ఇచ్చేసిన. ఇప్పుడే వెళ్ళిపోతున్నాయి నుంచి. చలో ఇంటి దగ్గర వెళ్ళగలుగుతాం. ప్రెజెంట్ అయితే ఇప్పుడే డ్యూటీ పడ్డది అనమాట. నాకైతే ఒక పక్కన జ్వరం కూడా స్టార్ట్ అయిపోయింది. ఏమైందో తెలియదు, జ్వరం వస్తుంది. ఎవరు దిష్టి ఏమైనా తగిలినారా మా అమ్మదే అంటుంది అనమాట. ఫిష్ ఉంటుంది కదా, డెలివరీ ఏమని చెప్తున్నాడు మా బాబా. ఫిష్ ఆర్డర్ ఉండదంట. వెళ్తున్నాం. వాడు నా కార్ స్టార్ట్ చేసిన, వాడు నా కార్ తీసుకొని వస్తాడు. రాగానే ఫిష్ అయితే వెళ్ళి డెలివరీ ఇద్దాం. చూడండి ఇదే అనమాట ఫిష్. నల్ల చూడండి బ్లాక్ క్రోన్ ఫిష్ అనమాట. అది సూపర్ ఉంటుంది. దాన్ని బొచ్చు అందుకు అది. ఈ ఫిష్ డెలివరీ పడ్డది. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నా. ఎత్తుకొని వెళ్ళి డెలివరీ చేసేద్దాం. ఓకే దీనికి కూడా లైట్ సెటప్, దీనికి కూడా లైట్ సెటప్ ఉంది. చలో డెలివరీ చేసి వచ్చేద్దాం. ఓకే వచ్చేసినాం. ఇదే ఏరియా అనమాట, సిద్దికంట ఇదంతా. ఈ ఏరియాలోనే డెలివరీ పడ్డది. మా అన్ని పెద్ద పెద్ద ఇల్లులే ఉన్నాయి ఇక్కడ కూడా. బాగా చూడండి అయిపోయింది. డెలివరీ కూడా చేసేసినాం. ఇంటి దగ్గరకు వచ్చిన తర్వాత తీరా అతను పార్కింగ్ దగ్గర అని చెప్పి కార్లో పెట్టుకున్నాడు. అయిపోయా అంతే. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి. డబ్బులు కొటేషన్ అనమాట. లింక్ మా బాబాకి ఇప్పుడే కొటేషన్. మేమైతే వెళ్ళిపోతున్నాం ఇంటికి చక్కగా. అంతే చలో అయిపోయింది డ్యూటీ కంప్లీట్. ఇంకా ఈ రంజాన్ వీడియో కూడా మాక్సిమం ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియోలు అనిపించి తప్పకుండా కామెంట్ చేసి వీడియో తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ అలానే ప్రతి ఒక్కరు సేఫ్గా ట్రై చేయండి. సేఫ్గా ఉండండి. రేపు వీడియో కలుద్దాం. బాయ్ బాయ్. ఓకే.